అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ని ఇంట్లో తయారు చేసుకోవడం అనే విధానాన్ని క్లుప్తంగా చూపిస్తున్నాను. మీకు జుట్టు ఎక్కువగా ఊడిపోతున్నా లేదా ఒత్తుగా పెరగాలన్నా మనం బయట దొరికే నూనెలను వాడటం వలన ఉపయోగం చాలామందికి ఉండడం లేదు. కానీ మనం ఇంట్లో తయారు చేసుకునే నూనెలో ఎలాంటి కెమికల్స్ వాడటం లేదు. కాబట్టి మీకు ఏ భయం లేకుండా మీరు ఇంట్లోనే తయారు చేసుకునేలా చెప్తాను. చూసి తయారు చేసుకోండి. ఇందులో మనం వాడే పదార్థాలు: కురిడి కొబ్బరి నూనె లీటర్కి పావు లీటరు, ఆముదం, వంట ఆముదం, దాంట్లోకి తుంగదుంపలు సుమారు ఈ చెప్పేవన్నీ 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు తీసుకోవచ్చండి నూనెలో కలపటానికి. తుంగదుంపలు, బోడ చామంతి, కరివేపాకు, నేల తంగేడు, గురిగింజ ఆకు, గుంటగరడగడ సమస్తం అండి. ఏరు కాడ ఆకులు మొత్తం తీసుకోండి. గోరింటాకు, రేగి ఆకు, కలబంద లీటర్కి ఒక బద్ద అయితే సరిపోయిద్దండి. సీతమ్మ వారి సవరం, మందార పూలు, మందార ఆకులు, కాసుల పేరు ఆకు, నీలి ఆకులు, ఉసిరి పొడి పెచ్చులు, కచోరీ పొడి, జటామాన్సి, వట్టివేరు పొడి. ఇవి కలుపుకొని సుమారుగా 5 గంటల నుంచి 6 గంటల సేపు సన్నని సెగ మీద మరగబెడితే మనకి నేచురల్ హెయిర్ ఆయిల్ తయారవుతుందండి. ఉసిరి పెచ్చులు, మనకి ఈ ఉసిరి పెచ్చులు మామూలుగా మనకి కార్తీక మాసం ఆ సీజన్లో అయితే పచ్చి ఉంటాయి. ఇప్పుడు అవి దొరకవు కాబట్టి ఎండిరాటిని వీటన్నిటిని దంచుకుంటే మనకి ఆ నూనెలోకి బాగా దిగిద్దండి. కాబట్టి దంచుకొని లేదంటే మిక్సీ పట్టుకొని వాటిని ఆ నూనెలో కాగబెట్టుకోండి. కచోరీ పొడి, మనకి తలలో ఉన్న చుండ్రు కానీ ఇలాంటివన్నీ పోవటానికి బాగా ఉపయోగపడుతుందండి. జటామాన్సి, జుట్టు ఒత్తుగా పెరగటానికి, సిల్కీగా ఉండటానికి, దృఢంగా ఉండటానికి ఉపయోగపడుతుందండి. వట్టివేరు పొడి, ఈ వట్టివేరు పొడి మనకి బాగా చలవ చేస్తుంది, అంటే డిప్రెషన్ని పోగొడుతుంది, బాగా ఇదవుతుంది. ఇందులో గురిగింజ ఆకు, ఈ గురిగింజ ఆకు జుట్టు పెరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుందండి. అలాగే గుంటగరగడాకు, గుంటగరగడ అనేది దీనినే గుంటగరగడనే భృంగరాజ అని కూడా అంటారండి. ఇది జుట్టు ఒత్తుగా పెరగటానికి, కుదుళ్ళు గట్టి పడటానికి బాగా ఉపయోగపడుతుంది. జుట్టుని తెల్లబడనీయకుండా నల్లగా ఉంచడానికి బాగా ఉపయోగపడుతుందండి. ఆముదం కలపటం వలన మనకి బాగా చలువ చేస్తుంది. ఈ నూనెని కుదుళ్ళకి బాగా పట్టించి మర్దన చేస్తే జుట్టు బాగా పెరగటమే కాకుండా ఒత్తుగా, అందంగా, బలంగా, దృఢంగా తయారవుతుంది. ఇది మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఒకవేళ కుదరని వారు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి, నేను పంపించడానికి ప్రయత్నం చేస్తాను. మీకు ఏదైనా సందేహం కానీ సలహా కానీ చెప్పదలుచుకుంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయగలరు. ఈ వీడియోలో మనం వాడిన పదార్థాలు అంటే ఔషధాలు కానీ ఆకులు కానీ అన్నీ నేచురల్గా దొరికినవి కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. జుట్టు బాగా పెరుగుతుంది.